వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం. నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆరోపిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని అన్నారు. ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్స్, ఒక శాసనసభ్యుడు లెటర్ హెడ్స్ మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఎవడో ఏదో రాసుకపోయి ఎక్కడో ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారి లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన ఓఎస్డి గారు స్వయంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం. ఇది వారు ఇచ్చినటువంటి, ఇది వారికి తెలియదు. ఎవడైతే ఫ్రాడ్కి గురి చేసినాడో వానిపై తక్షణమే చర్య తీసుకోండి. మాకు సంబంధించినటువంటి ఒక శాఖకు సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చెప్పకుండా అక్కడ ఒక 4 బండ్లు వస్తాయి, వాళ్ళని ఎవడు ఆపడు, అక్కడ రాత్రి దాకా పైరలు నడుస్తున్నాయి. సెక్రటరియట్లో పైరలు నిలిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఇది ప్రజా ప్రభుత్వం. నాయకుడిపై బురద జల్లే కార్యక్రమాన్ని సహించబోం, క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాలుక అదుపుగా పెట్టుకోవాలి, మాట్లాడే ముందు జాగ్రత్త పడాలి. మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది, వేరే అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు సవాలు విసురుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీకు చాలా చక్కగా అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు అనేక అవమానాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి ప్రభుత్వాంశంలో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అందరికి స్పష్టంగా తెలుసు. మీ అందరి వల్లనే ఇవాళ దొరల గడిలను బద్దలు కొట్టి ప్రభుత్వం వచ్చింది. అయితే దురదృష్టకర సంఘటన ఏంటంటే, ఎన్నికలు వస్తున్న సమయంలో లేదా వారికి ఉనికి లేకుండా పోతుందనే ఒక సమయంలో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత సంబంధించిన అంశాలు, పార్టీ అంతర్గత అంశాలు, మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారుడు పరిస్థితికి ఇవాళ బీఆర్ఎస్కి
పట్టిందన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్టమధు శ్రీధర్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అందరు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉన్నట్టు అక్షరాల నిజం, సందేహమే లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక బీసీ నాయకుడు అని చెప్పుకోవడానికి. నేను బీసీ బిడ్డను చెప్పుకునేది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని 42% రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఒక నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన 15 లక్షలు, ఓసీపీలో 2 లక్షలు, ఇంకో జాగ్రత్త ఇంకో లక్షలతో అప్పుకున్న చరిత్ర మీది. ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గోదావరిఖని హాస్పిటల్లో చదువుకొని గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు 100 మందికి నేను ఇప్పించాను. రాజకీయం చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీ ద్వారా కొట్టాను. 3 రోజుల పాటు ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించిన ఓఎస్ఎస్ హాస్పిటల్ ప్రజల స్పందన చాలా బాగుంది. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు విశ్వభారతి హాస్పిటల్ ఎదురుగా మహానంది నిలయం భవనంలో 3 రోజుల పాటు ఓఎస్ఎస్ సంతానోత్పత్తి శిబిరం నిర్వహించడం జరిగిందని, ప్రజల స్పందన చాలా బాగుందని, పిల్లలు కావాలన్న వారి కళకు సహకారం ఓఎస్ఎస్ హాస్పిటల్ వారు చక్కటి అనుభవజ్ఞులైన వైద్యులతో సక్సెస్ రేటు అధికంగా ఉందని ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ డాక్టర్ పవిత్ర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ డాక్టర్ పవిత్ర కుమారి మాట్లాడుతూ సక్సెస్ రేట్ అధికంగా ఉంటుందని, సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన వైద్య నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ విజయభారతిలో చక్కటి వైద్యం అందించడంతో తల్లిదండ్రులు కావాలన్న కళకు సహకారం అందిస్తున్నారని మేనేజర్ మరియు డాక్టర్ పవిత్ర తెలిపారు. నమస్తే, నేను డాక్టర్ పవిత్ర, కర్నూలు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ యొక్క సెంటర్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మన సెంటర్లో మేము ఇన్హౌస్ క్యాంపింగ్ రన్ చేస్తున్నామండి. అది 24, 25, 26 తారీఖుల అక్టోబర్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అందులో మేము కొన్ని ఆఫర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము. ఎవరైతే పిల్లలు కావాలని కోరుకుంటున్నారో ఆ జంటల కోసం ఐవీఎఫ్ ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే వాటిల్లో 25,000 స్పాట్ బుకింగ్ మీద డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ఐయుఏ ట్రీట్మెంట్ పైన అయితే 5,000కే చేయడం జరుగుతుంది. బహుశా మనకు ఆ పేమెంట్స్ అనేవి బయట ఎన్నో ఎక్కువ జరుగుతుండొచ్చు, కానీ ఇది పేషెంట్లకి యూజ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్ అవ్వాలి, పిల్లలు కావాలి అనే పేషెంట్స్ కోసం మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టున్నది. పైగా 10,000 డిస్కౌంట్ ఇన్వెస్టిగేషన్స్ మీద కూడా పెట్టడం జరుగుతుంది. మన నిపుణులు ఎవరైతే డాక్టర్ విజయలక్ష్మి మేడం కానీ, మన డాక్టర్ దివ్యభారతి మేడం కానీ ట్రీట్మెంట్ విషయంలోనూ సక్సెస్ రేట్స్ విషయంలోనూ చాలా చక్కగా చూడడం జరుగుతుంది. మన కర్నూలు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో మనం మినిమం మోర్ దెన్ 70% సక్సెస్ రేట్ చూడగలరు. మనకు జరిగిన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించినట్లయితే ఇప్పటికీ కూడా పేషెంట్స్ మీకు ఏమైతే చెప్పగలరో అనేది మేము ధైర్యంగా మీకు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ప్రైవేట్ బస్సులలో అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరమని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. నేను 48వ వార్డు రోజా వీధిలో లక్ష్మీ ట్రావెల్ కావేరీ ట్రైవెల్పై చర్యలు తీసుకోవాలని, బస్సు ప్రమాదాలలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రోజా మహిళా ఐక్య సంఘం సభ్యులు క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు.
మొన్న రాత్రి చిన్నటేపూడి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన వ్యక్తులకందరికీ మా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళకి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబాలంతా శాంతి సౌకర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ కోతుల ప్రదర్శన ఈరోజు నిర్వహించుతున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన శ్రీమతి సుమలత గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం మీదట ఇటువంటి యాక్సిడెంట్ల నివారణ చర్యలు తీసుకుని అన్ని బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలంతా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను ఉపయోగించవలసిందిగా ఈ సందర్భంగా ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాము. ప్రైవేటు వ్యక్తులు ప్రైవేట్ బస్సులు వాళ్ళ సౌకర్యార్థ ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం చూడరు. వాళ్ళ టికెట్లు దిగినా టికెట్లు అమ్ముకుందామా, పండుగ పూట ఇంకా హెవీ అమౌంట్స్ డిమాండ్ చేసి కలెక్ట్ చేసి వాళ్ళు ఇతర సౌకర్యాలను చూడకుండా ప్రవర్తిస్తున్నారు. మన ప్రజలు కూడా వాళ్ళకుండే అవసరాల దృష్ట్యా ఏదో ఒకటి దొరికితే చాలరా అనే ఉద్దేశంతో ఆ ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించేది తగ్గించాలంటే గవర్నమెంట్ రవాణా సంస్థ మరిన్ని బస్సులను ప్రవేశపెట్టి సౌకర్యవంతమైన సుఖవంతమైన తర్వాత క్షేమకరమైన రవాణా సౌకర్యాన్ని కలిగించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం కూడా ఇందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే రాష్ట్ర యంత్రాంగం అంతా ఈ యాక్సిడెంట్ సైట్ నిర్దేశించింది. వాళ్ళకంతా ప్రభుత్వ ఎక్స్గ్రేషియా చెల్లించి మిగతా ప్రయాణికులకు కూడా తగిన భద్రత కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. కర్నూలు నగరం నందు చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదం మా వీధి ప్రజలందరికీ చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో వాళ్ళు బస్సు ప్రయాణం చేస్తూ ఇంటికి క్షేమంగా చేరుకోవాలని బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రమాదం అనుకోకుండా గాఢ నిద్రలోనే పైలోకానికి వెళ్ళడం అనేది చాలా బాధాకరము. అందుకోసం మా వీధి ప్రజలందరూ కలిసి ఈరోజు క్యాండిల్ నివాళులు అర్పించాము. ఆ భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ కుటుంబ సభ్యులకి ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు గోదావరిఖనిలోని ఆర్సీఓఏ క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన అభినయ కల్చరల్ ఆర్ట్స్ 42వ కాలోత్సవాలలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు యువత ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికలుగా నిలుస్తాయి. అభినయ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ గత 4 దశాబ్దాలుగా కళలను సాంస్కృతిక విలువలను సమాజంలో ప్రోత్సహించడం ప్రశంసనీయమని తెలిపారు. అలాగే కళాకారులకు నిర్వాహకులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కళాకారులు, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల ప్రదానము, అదేవిధంగా సీనియర్ కళాకారులకు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. పెద్దల్ని తేజస్విని గారు వాళ్ళలో ఉంటే కొద్దిగా కలుద్దాం అనుకున్నాము. పెద్ద మనిషి ఆరోగ్యం బాగాలేక మేము కలవలేకపోయినాం. సరే, మేము మరి మా గౌరవాధ్యక్షులు మీరు కళా సంఘ
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అభినయ సంచలన 42వ మిగతా కళాకారులు, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు నమస్కారం. ఈ కార్యక్రమం ముందుగా సమాచారం లేకుండే ఈరోజు పొద్దున దేశుని మెసేజ్ చూసినాం, కానీ డేట్ చూడలేదు. మళ్ళీ మనలో వస్తే వస్తామని చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ టైం కూడా నేను రావడం జరిగింది. కళాకారులు మన గోదావరి కళ కరువే లేదు, ప్రతి ఒక్కరు కళాకారులు ఇక్కడ. సింగరేణి కార్మికుల బిడ్డలు ఈ ప్రాంతంలో నివసించేవారు ఏదో ఒక రకమైన కళలో ఉన్నారు. ఈ కళ కమలాసనలు కూడా ఉండరు ఇక్కడ. అంత బ్రహ్మాండమైన చిరంజీవులు, కమలాసనులు, జమిని గణేష్లు ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ గోదావరి కళ మనం గుర్తించవచ్చు. నిజమైన కళాకారులు. దాంట్లో ఉత్తర తెలంగాణలో బొగ్గుగడి ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. ఉత్తర తెలంగాణలో ఒడ్డు కథ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాల కళాకారులు. ఇక్కడ నుంచి సినిమా రంగాల్లో కూడా చాలామంది రాణించకుండా చూసి గోదావరి కాలంలో కనివని ఎరగనే రీతిలో మా నువ్వు రా గీత నువ్వు కూడా రా కళాకారు రాయనర్స్ వాళ్ళు కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఆమె ఒక బృందం ఎగురుతూనే ఉంటుంది. గీత ఇలా రకరకాల కళాకారులు ఉన్నారు. అదృష్టం బాలేక మనం సూపర్ స్టార్ కాలే కానీ ఇప్పుడు రజనీకాంత్ కంటే తక్కువ ఇవ్వలేదు. ఇక్కడ తప్పకుండా ఈ కళను ఇంకా అద్భుతంగా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి వసతులు పోయిన సంవత్సరం కళా భవనం కట్టాలని అడిగింది. మొన్న మేము ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం మొన్న స్టేడియంలో జరిగినప్పుడు ఇక్కడ సినిమాలలో నటిస్తున్న వారు కూడా ఇక్కడ కళాకారులు బాగున్నారంటే మా మినిస్టర్ గారు కూడా ఇక్కడ కళాభవన్ కట్టాలన్నారు. మేము ముందుగానే నిర్ణయించుకున్నాం. ఈ 2 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైన్లు, లైట్లు, నగర మార్పిడి, ఈ నగరాన్ని అద్భుతంగా కొత్తగా రూపు చేసుకోవడం, నగరంగా మార్చడం, కొత్త నవనిర్మాణం చేయడం, ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఆరోగ్య కేంద్రంగా, ఒక విద్యా కేంద్రంగా చేసే పనిలో నిమగ్నమై చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో పూర్తయితే ఇది వచ్చే బడ్జెట్ సంవత్సరానికి ఆ రోజు మాట ఇస్తాం, ఈరోజు కూడా మాట ఇస్తా ఉన్నాం. మేము మాట ఇయ్యం, మాట ఇస్తే తప్ప ఖచ్చితంగా అద్భుతమైన కళాభవనాన్ని గోదావరి గంలో ఎక్కడ కడతామో ఇంకా డిసైడ్ కాదు ప్లేస్, కానీ బ్రహ్మాండమైన ఉత్తర తెలంగాణలో మరొక రవీంద్ర భారతి మాదిరిలో వరంగల్లో కట్టినటువంటి ఈ మధ్య కాలంలో ఒక భవనం కట్టింది. దానికి తక్కువ కాకుండా అంత అద్భుతమైన భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళిక సంకల్పంతో ఉన్నాం. కాలోజీ కళాక్షేత్రం అంత పెద్ద 200-300 కోట్లు, అది కేసీఆర్ మరి 200-300 నాకు తెలియదు, కానీ మన బడ్జెట్లో అద్భుతంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకా తెలంగాణలో సినీ పరిశ్రమ మనకున్న కళాకారులను ఎవరైనా ముందు పోయేవారంటే వారిని గుర్తించి ఖచ్చితంగా నా పక్షాన వ్యక్తిగతంగా, ఎందుకంటే సినిమా రంగంలో ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ నడవదు, కళ తర్వాత వ్యక్తిగత సంబంధాలు. సినిమా ప్రపంచంగా ఒక డిఫరెంట్ ప్రపంచం. మన దగ్గర గోదావరిలో ఉన్నటువంటి కళాకారులు అందరికీ అవకాశం ఇస్తే వేరే ప్రాంతాల కళాకారులకు అవకాశం కూడా అంతమంది కళాకారులు మన దగ్గర ఉన్నారు.
DNA పరీక్షలు పూర్తయ్యాక గుర్తింపు నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలు అందజేసి వారి స్వగృహాలకు అంబులెన్స్లో పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నటేకూరులో ఇటీవలి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో మరణించిన వారి DNA పరీక్షలు పూర్తయ్యాక గుర్తింపు నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందజేసి వారి స్వగృహాలకు కలెక్టర్ ఎస్పీ అంబులెన్స్లో పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మొన్న కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసింది ఈ విషయం. సో దీంట్లో మనకి 19 మంది చనిపోయారు ఆ బస్సులో వెళ్ళే వాళ్ళు. సో 19 బాడీస్ కూడా మనం FN మన ఫారెన్సిక్ శాంపిల్స్ తీసుకొని అక్కడ రిలేటివ్స్ని పిలిపించి వాళ్ళ తాలూకా DNA శాంపిల్స్ కూడా సేకరించి FSL ల్యాబ్కి పంపించాము విజయవాడకి. అవి శాంపిల్స్ అన్ని మ్యాచ్ ఇవాళ వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్ ఒక 7 ఫ్యామిలీస్వి అందజేసామండి. ఇంకా ఒక 7 ఇవాళ అందజేస్తాము. ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు 3 నుంచి ఒక 7-8 ప్రాంతంలో ఇంకొక ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, ఇంకో 4 ఫ్యామిలీస్. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి. వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ DNA శాంపిల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ బాడీ కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి. ఇతర రాష్ట్రాల వారితో ఎలా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ వారు ఇక్కడే. సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్లోనే కాల్ చేయడం జరిగిందండి. ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రాక్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము. సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము, తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశాము, ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారో ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారు. ఒక 2 ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే DNA శాంపిల్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము, ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సో అలాగే బీహార్ అండి, బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు. అమృత్ కుమార్ సో చనిపోయారు. సో వాళ్ళది కూడా మీరు చూశారు, మహాప్రస్థానం వచ్చి తీసుకొని వెళ్ళింది. ఇక్కడే క్రిమేషన్ తెలంగాణ తెలంగాణ ఆర్డీఓ వచ్చి 5 లక్షలు ఇచ్చారు మేడం. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని IFSC కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇవాళ డీటెయిల్డ్ ప్రపోజల్ పంపించాము. కల్తీ మద్యం బెల్ట్ షాప్ లో తాగే బైక్ డ్రైవ్ చేశారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు. ఇంకొక 2 అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ చేస్తాం. తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేశారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. బీసీ విద్యార్థి దీక్షను విజయవంతం చేయండి. రాజ్యసభ సభ్యులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో నవంబర్ 4 నుంచి 8 వరకు బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీ విద్యార్థి దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు వెంటనే
అమలు చేయాలి పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లులు వెంటనే అమలు చేయాలి పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లులు వెంటనే అమలు చేయాలి పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లులు వెంటనే అమలు చేయాలి పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లులు వెంటనే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.